చల్లగా ఉంది. गंगेत्र यमुने कृष्णे गोदावरी नर्मदे सिंधु कावेरी जलस्रोतम कावेरी तुंगभद्रा कृष्णवेणी च गौतमी भागीरथी तृतीयाः पंच गंगा पुत्रमंत्रेण ఇంత వైభవంగా అలంకరణ చేసి పూజలు చేస్తున్నాం. ఒక 10 రోజులు ఏర్పాటు చేస్తున్నటువంటి రాంగానే దీపావళితో ఆ 10 ముక్కలు వేసేసి పూజ చేసుకుంటాం. దేవుడికి ఎక్కలేని పాపంతో ఆవేశం ఉంటారు. ఏమిటి శుద్ధిలేఖం చేస్తున్నారు? ఎన్ని ద్రవ్య పదార్థాలన్నీ కూడా 21 మంది చేతులు మారుతూ ఇక్కడికి వస్తున్నాయి. అవన్నీ సంప్రోక్షణ చేయాలి. గంగా యమున కృష్ణ గోదావరి నర్మదే సింధు కావేరీ జలస్రోతం గంగా నది కృష్ణా నది గోదావరి నదిలో ఉన్న శక్తులన్నీ కూడా ఆ పంచపాత్రలు ఏర్పడటం ద్రవ్యంతో మనం తెచ్చినటువంటి వస్తువుల మీద శుద్ధి చేయాలి, సంప్రోక్షణ చేయాలి. నీతలమా పూజా గమనాన్ని అమ్మా నీతలమా అన్ని పెట్టాలి. గ్లాస్ తీసుకోండి. సంప్రోక్షణం అలా పెట్టి పెట్టాలి. ఎక్కడ మనకి అనేసి అమ్మా సంప్రోక్షం ఓం సంప్రోక్షం ఆత్మా మన తలకడక అందమే కూర్చోబెట్టి ఆత్మా పూర్వకాయ విశేషం విశిష్టాయ ప్రజమకుంతదేవాః దారావం చంద్రదేవా విద్యావం హేమంతదేవ లక్ష్మీకేంద్రైవం స్మరామ్యం. సాయి స్వామి నమస్కరించుకోండి. ఒక్కసారి గంట ముగిస్తే ఈరోజు పూజ చేస్తున్న కార్తీక పౌర్ణమి రోజు ఒకే ఒకసారి మీరు కళ ఒకసారి గంట మోగిస్తే కాశీ ఇచ్చినంత పుణ్యం. వాళ్ళు కూడా ఎవరికి మోగిస్తున్నారో వారి చెప్పినా కేంటారంట తప్పదు. ఓం ఘనం ఘనాత్వాః గణపతివారం కవిముఖమనామపుమస్త్రం జ్యేష్ఠరాజ్యం బ్రహ్మణాః బ్రహ్మణానస్కృమోదనస్థానం అసనే శ్రవణ ప్రాణలోక్షేమాః సూర్యకృష్ణోదనాన్ని సస్యమృతములు ప్రాణప్రతిష్ఠాపయామి. గణం గణానాంత్వాః సౌవార్ నమస్కరించుకోండి. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం శతభుజం ప్రసన్నవదనం ధాయితే సర్వవిఘ్నోపశాంతం గ్రహదాన నివారణ దుర్గాణం ఇగ్నోరి బలగుణ భద్రుడి విఘ్నాధిపతివాః విఘ్నాధిపతి ఘన ప్రచండ విఘ్నేశ్వరుడు శ్రీ మహాగణాధిపతే నమః. హరిద్రాగణపతి వారి పూజ ప్రారంభిస్తున్నప్పుడు ఆయన్ని రమ్మని పిలుస్తున్నాం. శ్రీ మహాగణాధిపతే నమః ఆవాహయామి. రెండు చేతులు పెట్టండి. ఆవాహయామి కూర్చోబెట్టండి. ఆసనం సమర్పయామి. ఇలా ఆసనం సమర్పయామి. మన పంచపాత్రలతో కుట్టుబట్టు శ్రావణ స్నానం చెప్పింది. పాదభాజం సమర్పయామి. పాదభాజం సమర్పయామి. హస్తరకం సమర్పయామి. ముఖే సమర్పయామి. గోధుమకం సమర్పయామి. ఆర్థం సమర్పయామి. ఆపో ఇష్టమైవ హతనాబ్జాతమహనాశక్షసే యోవస్రోషః దశ్యార్థం విషాద్రవాః మాధవః తస్మలింగాః మామవః యస్యకృతాపవ సుతోదిక స్నానం సమర్పయామి. విఘ్నేశ్వరుడికి మాధవ గారు పట్టు వస్త్రాలు కట్టాలి. తెచ్చారా? ఆయన ప్రస్తుతం చేసి విఘ్నేశ్వరుడు పట్టు వస్త్రాలు కట్టలేం కాబట్టి దాని బదులు అక్షంతలు కానీ పుష్పాలు వేసుకుంటాం. ఇవి కూడా మనం మానేసుకున్నా కానీ ఈ రోజుల్లో కానీ మన దేవుడు పూజలు చేసేటప్పుడు దేవుడు చూసుకున్నప్పుడే అక్షంతం తయారు చేసుకోవాలి. పసుపు కుంకుమ ఆవు నెయ్యి ఇవన్నీ కలిపి చేసుకోవాలి. అవి కూడా ఉదయానికి సాయంత్రానికి మనకు వస్తాయి. వర్షం రోజులు మనం రోజు ఇంట్లో పెట్టి ఆసుకుని వేసామనుకోండి సత్యంగ మహానుభూతినంత పాపం. దేవుడు ఇచ్చారు కదా అని చెప్పి బాగా అందరూ శిశువులందరూ కలిసి చేస్తున్నారు. ఏం చేస్తున్నారు వీళ్ళు? దేవుడు 5 ఏళ్ళు ఇచ్చారు. ఏం చేస్తారు? ఓ మహాశాస్త్రం అక్షంత సమర్పయామి. 5 ఏళ్ళకి ఇచ్చేస్తాం అక్షంతులు అంటూ రాళ్ళు తీసుకొని కొట్టినంత పాపం దేవుడికి.
అయ్యో ఏంటి ఇంత సేవ చేశారే, అక్షతలు అంటున్నారేంటి అని 30 దేవతలు ఆ విఘ్నేశ్వరుడు పూజ కోసం పూజ ఏమిటి ఆకాశానికి 33,000 కోట్ల దేవతలు ఎదురు చూస్తున్నారు ఆ విఘ్నేశ్వరుడు పూజ కోసం. మనందరూ కూడా చక్కగా స్వామి సేవ చేస్తే ఒక కాయం చేసేసారి నికాడు కొంచెం అడ్జస్ట్ అయిపోతుంటారు. ఈ అక్షతలు ఏం చేయాలి, ఎప్పుడు కూడా 5 గంటలు ఇష్టలేకూడదు. చిటికలేలు చూపులేలు ఇంట్లో కానీ ఎక్కడైనా సరే ఇలా పట్టుకోవాలి. అక్షతం అనకుండా అక్షతం వచ్చిన వైద్యుల ఆభరణాలు నా బిడ్డలు చల్లగా ఉండాలి, ఎక్కడికైనా విజయం కలగాలి, వారు చేసిన 10 మందికి ఉపయోగపడేలా దీవిస్తున్నారు సర్వదేవతలు. ఇలా పట్టుకుని అక్షతం అనేయాలి. ఇలా అయ్యప్ప భక్తులను కూడా అక్షతం పట్టుకోండి. ఓం అభివస్త్రా అభివస్త్రా వస్త్రార్థం అక్షతం. స్వామి చెప్పండి. అక్షంతలు అక్షతం సమర్పయామి. అక్షతం సమర్పయామి. యజ్ఞో పవిత్రం పరమపవిత్రం సకల పురస్కార ఆయుష్యం గురం యజ్ఞో పవిత్రార్థం అక్షతం సమర్పయామి. గంధద్వారాంబుదా విష్ణుగర్షణం ఈశ్వరం శ్రీగంధం దారయామి. గంధో సురకారార్థం కుంకుమ సమర్పయామి. స్వామివారి పూజ చేసుకున్నప్పుడు మనము కుంకుమ పెట్టాలి. పూజ పుష్పాలు వడిసినటువంటి పుష్పాలతో మనం పూజలు చేసుకున్నాం చాలాసార్లు. ఆ యొక్క దేవుడి ఊరేగింపులకు ఉత్సవాలతో చేస్తున్నటువంటి కనీసం విఘ్నేశ్వర వలవలు పూర్తయినా సరే పుష్పాలు ఇలా అయ్యాలి. ఇందాక అక్షతం వేసాం కదా, ఎప్పుడు ఇంకా పూజ చేసినప్పుడు ఈ 2 ఏళ్ళ మధ్య ఇలా ఎంతకైనా మన కోరికలు నెరవేరుతుంది. పెట్టుకుమా. ఓం శృంగాయ నమః. ఇట్లా అయింది. ఓం శృంగాయ నమః, ఓం మేఘదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకనకాయ నమః, ఓం బ్రహ్మభూతాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం ధూమకేతువే నమః, ఓం గణక్షకాయ నమః, ఓం పాదందలాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం కురుందలాయ నమః, ఓం శృంగాయ నమః, ఓం వైమంగాయ నమః, ఓం సందాపృథాయ నమః. శ్రీ 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 మహాగణాధిపతే నమః. నానావిధ పరిమాణ పత్రపుష్పయామి. సామూహిక ధూపం ఆగ్రహయామి. సాధ్యం తమత్రం గణమంగళం దీపానందం నదీపితాం గోపాయం గత్వా జీవస్యే జాతాం ధన్యస్యం. ఐశాల దీపాన్ని అర్థండి. ఒక అలిపురా గణపతి వారికి నైవేద్యం పెడతారు. వీళ్ళు ఆ కొబ్బరికాయకి 3 కళ్ళు ఉంటాయి. ఒక విఘ్నేశ్వరుడికి వచ్చేశ్వరుడు, ఒక విఘ్నేశ్వరుడికి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు చూపేలు మధ్యలు ఆ మత్తం మీద పెట్టుకోండి. మనసులో ఉన్న కోరికలు చెప్పుకుంటే తప్పనిసరి నెరవేర్తే మీరు సకలి పట్టుకుని మేము కూడా మనసులో ఉన్న కోరికలు చెప్పుకుంటాం. అయ్యప్పుడు భక్తులు మాత్రం అందరూ మన చేసే వృత్తి కానీ కార్యక్రమాలు శుభకరగాలి. అక్కడ నేను స్వామివారికి పడుతున్నాం, ఏమైనా కోరికలు నెరవేర్తాయి. శ్రీ మహాస్తోమం బిడ్డలు దొరికి మాధవ గారు అబ్బాయి గురించి అడుగుతుంది. శ్రీ మహాలక్ష్మి బ్రహ్మదేవాయ శ్రీదేవి సకల పట్టణాలు. ఇప్పుడు మా మనసు 5 తీసేసి కాయపడతాయి. ఓం స్వామివారికి ఇంత వైభవంగా రామచంద్రరావు గారు చక్కగా ఇంతమందికి వర్షం ఇచ్చిందా చాలా 2-3 సార్లు ఏదో దేవుడు మొక్కున్నాడు. అయ్యా వర్షం ఆగాలి. అక్కడే శ్రీకుని నాకు ఫోన్ చేసిన అమ్మవారి అలా ఇంత వైభవంగా జరుగుతున్న కార్యక్రమం ఇంత 13వ పడి శబరిమలని సన్నిధానంలో ఇక్కడ మనకు ఏర్పాటు చేస్తున్నారు. అయ్యప్పుడు భక్తులు మాత్రం ఎంతో మంది వచ్చున్నారు స్వామికి.
ఆయన నైవేద్యం పెడుతున్నాం. వెనకటి రోజుల్లో హరే రామ హరే కృష్ణ అని భజన చేస్తుంటే అరుగుల మీద కూర్చొని ఆనందం చేయవాడంట పెద్దలందరూ. ఇప్పుడు స్వాములు కూడా అయ్యప్పుడు కూడా ఏమి వింటున్నారు? కుమారస్వామి వచ్చారా, దక్షిణ వచ్చారా, లేకపోతే కేవలం వచ్చారా, పాటలు బట్టి వస్తున్నారు అయ్యప్పుడు. కానీ స్వామివారి సేవ ఇంట్లో కూర్చొని కాలం భజన ఎందుకు చేయమన్నారు? బ్రహ్మ సృష్టించారు మనకి. బ్రహ్మ ప్రభుత్వమే 6424 జీవకళలు ఈ మధ్యలో సృష్టిస్తారట పరమాత్ముడు. హరే కృష్ణ హరే రామ అంటూ భజన చేస్తుంటే తన దగ్గర నుంచి కాళ్ళ వరకు రక్తనాడులు ఆడుతూ ఆయుధానికంత 100 సంవత్సరాల బతకాలని దీవించాలని తండ్రిని. ఇప్పుడు సపరేట్ పడటానికే కష్టపడతాం. నువ్వు ఓం గణాయ స్వాహ చెప్పండి. ఓం గణాయ స్వాహ గణాయ స్వాహ చెప్పండి. గుర్తుపడి ఇచ్చేదా ఓం గణాయ స్వాహ ఓం గణాయ స్వాహ గణాయ స్వాహ స్వాహ. విపరీతమైనట్టు మీ మీద పాపం వెళ్తుంది గణేశ్వరుడికి. ఇంతమంది వరాలు అడగమన్నారు స్వామి గారే. లక్ష్మణ స్వామి వారికి స్వాగతం. ఈ స్వామివారి బజార్లో దొరికే కొబ్బరికాయ తీసుకొచ్చిన వాహనం గుర్తించి ఇంతమంది వరం అడుగుతారా? దేవతలు ఎవరు కూడా దీవించవద్దని ఆజ్ఞాపిస్తున్నారు. అయ్యా క్షమించు. ఈ పూజలు అయిన తర్వాత ఏమైతే మళ్ళీ ప్రసాదం తీసుకొస్తే అమృతులై చిత్రాలు ఏమైతే ఉన్నాయో మళ్ళీ నీకు రెండోసారి పెట్టి విగ్రహాలందరూ పెట్టి నేను స్వీకరిస్తాను. ఆయన ఒక్కసారి మనసులో అనుకోండి, ఆనందపడిపోతుంటారు. అయినా కూడా ఇంకా కోరిక దానికి హరే రామ హరే కృష్ణ జై గణేష్ మహారాజ్ అంటూ భజన చేసి సప్పట్లు కొట్టేవాడు వెనకట్లు. ఇప్పుడు ఆ విఘ్నేశ్వరుడికి సప్పట్లు అంటే చాలా ఇష్టం. వచ్చిన అయ్యప్పుడు భక్తులందరూ కూడా సప్పట్లు ఒక్కసారి మోగించాలి, మన బాగా తెలపడాలి. ఇంట్లో ఉన్న సర్వదోషాలు పోతాయి. మనకు ఆ బిడ్డలకి కుటుంబానికి సర్వదేవతల ఆశీస్సులు పొందుతాం. సప్పట్లు కొట్టండి. జై గణేష్ మహారాజ్. ఓం గణాయ స్వాహ గణాయ స్వాహ గణాయ స్వాహ గణాయ స్వాహ. అది నీళ్ళు చొక్కేయాలి. మధ్య మధ్య పాడేయంలో ప్రసాదంలో చక్కం శుద్ధుతారు. కడం ఈకల విధాంతర్యం మధ్య మధ్య పాడిని సమర్పయామి. ఈకలు కానీ దోమలు కానీ ఏమి ఆకులు ఉంటాయి. ఆయన పూజ ఆకలినప్పుడు తింటుంటారు. ఆ తర్వాత ఆ ప్రసాదం మన ఇంట్లో తినాలి. మీకు ఇష్టం అయితే మా ఇంట్లో మేము తింటాం. ఆ ప్రసాదం పవిత్రంగా తీసుకెళ్ళాలి ఇంటికి. ఇళ్లలో మనం తాంబూలం పెట్టేటప్పుడు 3 తమలపాకులు కానీ 5 తమలపాకులు పెడితేనే తాంబూలం స్వీకరిస్తారు తండ్రి. ముందే తాంబూలం పెట్టిన తర్వాత నైవేద్యం పెట్టి అసలు నైవేద్యం పట్టుకుని తాంబూలం అంటుకొని అడిగి కొనుక్కుంటారు తండ్రి. ముందు లాస్ట్లో తాంబూలం పెట్టాలి. పెట్టారు తృణాసమిక్తం తాంబూలం లోపయామి. అది అమ్మసారి తెలియచ్చు. 2 పక్కన పూలి అబ్బాయి హరి ఓం ధారావర్షాచమరాధన పవిత్రాన్ పంచదస్రః భవే భం విద్వాన్ ప్రదహ భవతి.